గత వైసీపీ పాలనలో క్రీడలు పూర్తిగా కూడా అధోగతి పాలైన పరిస్థితుల నుంచి కూడా పూర్తిగా వాటిని మెరుగుపరిచే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా శాప్ చైర్మన్గా కూడా బాధ్యతలు తీసుకున్నటువంటి రవినాయుడు ఇప్పుడు ప్రస్తుతం అంతా ఉన్నారు. ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ముఖ్యంగా క్రీడల పట్ల ఎటువంటి నిబద్ధతతో ఉన్నారు, అదేవిధంగా ఎటువంటి కార్యాచరణ ఉంది కూడా వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి సార్, గత అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ముఖ్యంగా క్రీడలకు ఒక ప్రత్యేకమైన పీట వేయడం కూడా జరిగింది. అసలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు? ముఖ్యంగా ఈరోజు ఉదయమే మన క్రికెటర్ శ్రీచరణ్కి లోకేష్ గారి చేతుల మీదుగా 2.5 కోటి ఇప్పుడే ఇచ్చి ఒంగోలుకి రావడం జరిగింది. లోకేష్ గారి చేతుల మీదుగా అంటే క్రీడలకి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది, ప్రోత్సహించబడింది అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా, విభజిత ఆంధ్రప్రదేశ్లో అయినా నేషనల్ గేమ్స్ పెట్టినా, ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టినా, ఈరోజు టోర్నమెంట్లు నిర్వహిస్తున్న పాలసీ తీసుకొని వచ్చినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగింది. ఈరోజు 3% రిజర్వేషన్ కూడా తీసుకొని రావడం జరిగింది. అది కూడా ఈ దేశంలోనే ఫస్ట్ టైం హారిజంటల్ రిజర్వేషన్ తీసుకున్నాం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా తీసుకున్నాం. దాంతోపాటు ఇన్సెంటివ్స్ గత ప్రభుత్వాలు పెట్టిన బకాయిలన్నీ కూడా 19 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలోనే విడుదల చేసి క్రీడాకారుల అకౌంట్లో కూడా వేయడం జరిగింది. మొన్న డిఎస్సిలో కూడా 421 పోస్టులు క్రీడాకారులకు కేటాయించడం జరిగింది. ఇవన్నీ కూడా ఒక పక్క ఇన్సెంటివ్స్, ఒక పక్క ఉద్యోగ భద్రత, దాంతోపాటు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈరోజు ముందు ఏదైతే అర్బన్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు కేవీకేల్ని పూర్తి చేస్తూనే ఆ రోజు ఆగిపోయిన కేవీకేలు పూర్తి చేస్తాం. అర్బన్ ఏరియాలో ఈరోజు అట్లీస్ట్ 1 డిస్టిక్ 3 డిసిప్లిన్స్ అన్న పర్ఫెక్షన్ తీసుకుని రావాలి. ఈరోజు కూడా ఈ మన ఒంగోలులో 2.5 కోట్ల రూపాయలతో ఈరోజు టెండర్ కూడా నిన్నే పొక్కుడుగా చేసాం. ఎమ్మెల్యే గారు దామలచాల జనార్దన్ గారు కొన్ని ఈ విధంగా ఉండాలని కూడా చెప్పారు. దానికి అనుగుణంగా కూడా ఈరోజు దానికి సంబంధించి 2.5 కోటితో ఈరోజు ఒంగోలు డిఎస్ఏని అభివృద్ధి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అయితే ముఖ్యంగా సార్, గతంలో శాపాద్రంలో జరిగినటువంటి ఆడదాం ఆంధ్ర ఇటువంటి కార్యక్రమాల్లో చాలా అవినీతి జరిగిందని చెప్పేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోపణలు చేశారు. దాని మీద విచారణ కూడా జరగలేదు. ఎంతవరకు వచ్చింది కేసు? ఎందుకంటే దానికి సంబంధించిన వాళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏమే, మంత్రి రోజా గారి వీళ్ళంతా బయట హాయిగా తిరుగుతున్న పరిస్థితి, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దానికి అంటే విచారణ జరిగింది కానీ ఫలితం శూన్యం అన్న విధంగా కూడా ప్రచారం జరుగుతుంది. దానికి మీరు చెప్పే సమాధానం? నాకు తెలిసి నేను బాధ్యతలు తీసుకున్నాక ఇటు పోతా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంటర్వ్యూ కూడా మీరే చేశారు. ఆ రోజు చెప్పిన మాట, ఈరోజు చెప్పిన మాట ఒకటే. ఆడదాం ఆంధ్ర అనేది ఒక అవినీతి. అది క్రీడాకారులకు కేటాయించాల్సిన నిధుల్ని దుర్వినియోగం చేశారు, జోబులో వేసుకున్నారు. ఆ 120 కోట్లు కానీ జిల్లాకు ఒక 10 కోట్లు కేటాయించుంటే బ్రహ్మాండంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యేది. ఈరోజు మేము 2.5 కోటితో ఈరోజు ఏదైతే మేము ప్రణాళిక రచించామో ఆ ప్రణాళిక ఏదో 10 కోట్లు తెస్తే అట్లీస్ట్ నేషనల్ స్టాండర్డ్స్తో ఒక డిసిప్లిన్ ఉంది. ఈరోజు ఇక్కడ ఒంగోలులో బ్రహ్మాండంగా ఖోఖో ఆడుతున్నారు. మనోళ్ళు వరల్డ్ కప్లో శివారెడ్డి అనే అబ్బాయి కూడా రాణించారు. ఈరోజు బాగా అతను కూడా మొన్న మేము వచ్చిన తర్వాత డిఎస్సిలో పీఈటీ పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే బాధేసే విషయం ఏంటంటే ఎవరికి ఇచ్చారు, ఎవరికి పెట్టారు, ఎవరు ఆ మట్టిలో మాణిక్యాలు మేము కూడా ఎతకుతున్నాం. 1.5 సంవత్సరం నుంచి ఆ ఎదిగిన వాళ్ళు ఎక్కడా మాకు కనపడలేదు. విచారణ పూర్తయింది, డీజీపీ గారి దగ్గర ఉంది. 48 కోట్ల పైచీలుక మిస్యూజ్ అయింది అనేది స్పష్టంగా ఆధారాలతో కూడా ఉంది. అయితే ఇక్కడ మీరు ఒకటానికి వచ్చి ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఆధారాలు విజిలెన్స్ విచారణ పూర్తయినా కూడా ఏమన్నారు సార్? ఇది 119 కోట్లు. దీనికి అన్నలు, పెద్దన్నలు, అక్కలు, ఇంకా పెద్ద అక్కలు ఉన్నారు. అంటే 3,000 కోట్లు, 2,000 కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు స్కాములు ఎంక్వైరీ జరుగుతుంది. సిబ్బంది కొరత ఉంది. ఆ సిబ్బంది కొరత సిఐడిలో ఉంది. దాని విచారణ జరుగుతుంది. ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత నిన్నే కొత్త కానిస్టేబుల్ కూడా నిన్నే అలాట్మెంట్ కానీ వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆడదాం ఆంధ్ర మీద విచారణ అవి పూర్తయిన తర్వాత జరగాల్సిన ప్రక్రియ ఏ రోజైనా మొదలవుతుంది. అయితే ముఖ్యంగా సార్, అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి ఆడదాం ఆంధ్రాలో భాగస్వామ్యులైనటువంటి చాలామంది డిఎస్డిఓలు కానీ ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికీ విధులు నిర్వహిస్తున్నారు. కనీసం వారి మీద కూడా చర్యలు తీసుకోలేదు. కనీసం ఉద్వాసం లేదు, కనీసం ట్రాన్స్ఫర్ లేవు. ఇది కేవలం ఒక లోపాయికారిగానే జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశాలు లేదు అని చెప్పేసి ఒక ప్రచారం. అన్ని చోట్ల అదే ఉంది. కార్యకర్తలు కూడా మా వాళ్ళు బాధపడుతున్నారు. ఇది ఒక చోటే కాదు. ఆడికి శాప్ ఆఫీస్లో నేను ప్రక్షాళన చేశాను. నేను వచ్చిన తర్వాత 10 ఏళ్ళు దాన్ని ఎవరు పట్టించుకోవాలి. మొత్తం అందరినీ తీసుకొని జిల్లాలకు వేసా. జిల్లాలో వాళ్ళు బైఫర్కేట్ చేసా. అయితే ఒకరిద్దరు రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడ కూడా మాకేం వ్యక్తిగత కక్షలు లేవు.
అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్షన్ తీసుకోవాలి, క్రీడాకారుల సౌలభ్యం, క్రీడాకారులే మా ప్రథమ కర్తవ్యం. ఎవరైతే దీంట్లో తప్పిదాలు ఉన్నాయో వాళ్ళందరి మీద డిపార్ట్మెంటల్ చర్యలు ఉంటాయి. చర్యలతో పాటు ఒకటి నేను అనేది ఏమంటే, ఇది ఏ స్థాయిలో జరిగిందంటే విలేజ్ సెక్రటరీని వదల్లా, వాళ్ళతో సంతకాలు పెట్టించా, ఎంపీడీ వాళ్ళతో సంతకాలు పెట్టించా, ఆర్డీఓలతో సంతకాలు పెట్టించా, కలెక్టర్లతో సంతకాలు పెట్టించా, 8 డిపార్ట్మెంట్లో సెక్రటరీలతో సంతకాలు పెట్టించా. వీళ్ళేం కరప్షన్ని వీళ్ళు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి అందుకో బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు తప్పు అయిపోయి రాజకీయాల్లోకి వచ్చారేమో, కానీ వాళ్ళు కానీ వ్యాపారాల్లో ఉండుంటే మీరు చెప్పే డాన్స్ ఏదైతే ఉన్నారో వరల్డ్ మాఫియా ఉంటుంది కదా, ఆ మాఫియాకి వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఇదే ప్రపంచం వదిలి వెళ్ళిపోయి ఉంటారు. అంత పర్ఫెక్ట్ కరప్షన్ చేసిన వాళ్ళు. అయితే సార్ ఇప్పుడు అంత కరప్ట్ చేసిన ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన డిఎస్సికి సంబంధించి ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, షాపులు అయితే బయట షాపులు ఇంకా అలాగే రాష్ట్రం మొత్తం మీద అనేక చోట్ల ఉన్నాయి. కానీ కొంతమంది అనర్హులకు ఉన్నారు. ఇప్పుడు మీరు ఇందాక మాటలో ప్రస్తావించారు, టీడీపీ కార్యకర్తలు కొంత అసంతృప్తిగా ఉన్నారు. అర్హులకి ఇవ్వకోకుండా అనర్హులకి ఇంకా కొనసాగిస్తున్నారు, ఇది కొద్దిగా శాప్ లోపమే అని చెప్పేసి కూడా ప్రచారం ఉంది. దాని మీద మీరేమంటారు సార్? నేను దీని మీదనే ఇప్పటికే ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఆ రోజు కరెక్ట్గా లబ్ధి ఉందో, ఎవరైతే అదే టెండర్ ప్రొక్యూట్ చేసి వెళ్ళుంటే కానీ, రిమైనింగ్ ఎవరైతే అనాథరైజ్డ్గా ఉండి కానీ రెంట్లు కట్టకుండా కానీ పద్ధతి ప్రకారం ఉన్నారు వెంటనే తొలగించమని చెప్పాం. మాకు కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. నేను అందుకే కదా జిల్లాల్లోకి వచ్చాను. గత 5 ఏళ్ళు ఎవరు రాలే కదా, జిల్లాలోకి వస్తున్నాం. మాకు వాస్తవాలు తెలుసు. ఇప్పటికి నేను 89 నియోజకవర్గాలు తిరిగా. ఒంగోలుకి రావాల్సి ఉంది. అయితే ఎమ్మెల్యే గారు ఆ రోజు నేను ప్రోగ్రాం పెట్టుకొని మళ్ళీ క్యాన్సిల్ అయింది. దాని మీద నేనేమంటే మాటలు చెప్పే చైర్మన్గా ఉండకూడదు, చేతల్లో చైర్మన్గా ఉండి గారు అమౌంట్ శాంక్షన్ చేసుకొని ఇక్కడికి వచ్చా. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాం. తర్వాత కొన్ని రిప్రజెంటేషన్స్ వస్తే అన్ని ప్రక్షాళన చేస్తాం. చివరికి ఒక ప్రశ్న ఆర్టీవీ తరపు నుంచి. మీరు ఇప్పుడు మాటల్లో ఒక మాట అన్నారు, దాన్ని ప్రస్తావిస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి దగ్గర దాపు 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇంకా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారు. వారందరినీ సంతృప్తి పరచాల్సిన బాధ్యత అయితే మీపై ఉంది. అంటే నాయకులు అయితేమి, డైరెక్టర్లు అయితేమి, చైర్మన్ల మీద అయితేమి. అది ఎప్పుడు జరగబోతుంది? నిజంగా అసంతృప్తిగా ఉంటే ఈ సమస్య ఎవరిదంటారు? అంటే అధిష్టానాన్ని అంటారా, లేకపోతే లోపల ఉన్న అడ్మినిస్ట్రేషన్ అంటారా, లేకపోతే నా కార్యకర్తలది అంటారా, నాయకులది అంటారా? ఎవరిది కాదు, అన్ని పక్కన ఉంది. ప్రాబ్లం ఏమైందంటే ఈ 45 ఏళ్ళ సుదీర్ఘ తెలుగుదేశం ప్రస్థానంలో మొన్న 5 సంవత్సరాలు పడిన కష్టం అందంది. ఇంట్లో ఉంటే కొట్టారు, జైల్లో వేశారు, ఆస్తులను ధ్వంసం చేశారు, విధ్వంసాలు సృష్టించారు. మా తెలుగుదేశం అనే ఓటేసి ఉంటే చాలు వాడిని ఎన్ని విధాల హింస పెట్టాలో అన్ని విధాల హింస, వీటన్నిటిని తట్టుకొని నిలబడ్డారు. ఆ నిలబడినప్పుడు కసి, దాంతోపాటు ఆశలు ఉంటాయి. ఆర్థికంగా చితికిపోయినారు. వాటన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. 3 పార్టీలతో ఎలక్షన్ చేశాం. మాదేమో 1.5 పైన 1,20,00,000 సభ్యత్వాలు మాది. జనసేన, బీజేపీ అంటే దాదాపు 2 కోట్ల మంది కార్యకర్తలతో కూడుకున్న కూటమి ప్రభుత్వం ఇది. అందరినీ తృప్తిపరిచే ప్రయత్నం చేస్తాం. అయితే ఎవరికి ఏం చేయాలనేది అధిష్టానానికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు. వీలైనంత త్వరగా అన్నీ సర్దుకుంటాయి. ఇది మొత్తానికి జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద పూర్తిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటల పోటీలకు సంబంధించి కానీ అదేవిధంగా శాప్ అభివృద్ధి కానీ పూర్తిగా కూడా త్వరలో గతంలో ఎన్నడూ లేనింత అభివృద్ధి అయితే శాప్లో జరగబోతుంది. ఇప్పటికే శాప్లో జరిగిన అనేక అవినీతి ఆరోపణలు విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ పూర్తి కాగానే వారిపై కఠిన చర్యలు కూడా ఉంటాయి. అదేవిధంగా కూటమిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందే విధంగా కూడా కూటమి అధిష్టానం ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటుంది. ఇది పూర్తిగా కూడా ఇటువంటి సమస్యలు త్వరితగతిన పరిష్కరిస్తాయని చెప్పేసి కూడా శాప్ చైర్మన్ రవినాయుడు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, ఒంగోలు, ప్రకాశం జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.